ఇంకోటి చూడండి, అట్టుడికిన భాగ్యనగరం కాంగ్రెస్ భాజపాల పోటాపోటీ నిరసనలు ఇరు పార్టీల రాష్ట్ర కార్యాలయాల వద్ద ఉద్రిక్తత. కాంగ్రెస్ భాజపా శ్రేణుల పోటాపోటీ నిరసనలతో బుధవారం హైదరాబాద్ అట్టుడికింది. ప్రధాని మోదీ నివాసం ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించడాన్ని నిరసిస్తూ భాజపా చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయా? ఎట్లా హైదరాబాద్ అట్టుడు ప్రధాని మోదీ నివాసం అంటే ప్రధాని మోదీ నివాసం ముట్టడి కాంగ్రెస్ చలో లోక్భవన్లో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పలువురు మంత్రులు నెక్లెస్ రోడ్లోని భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో భాజపా కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు పార్టీల పరస్పర దాడులు చేసుకున్నారు. పోవడంతో పరిస్థితి వేడెక్కిందట. ఒకరికి దెబ్బ తాకింది. నా యూట్యూబర్ పూరణ్ కుమార్ ఎట్లుందో ఒకసారి చేయాలి. ఇగో వీళ్ళ కథ. ఇది గల్లీ, ఇది ఏమంటారు దాన్ని? అది ఢిల్లీ కొట్లాట. ఆ ఢిల్లీ కొట్లాటకు ఒక అర్థం ఉంది. ఇది గల్లీ కొట్లాట. దీనికి ఏం అర్థం ఉంది చెప్పండి? సీజేపీ చేస్తున్న దాని మీద మనం అందరం కూడా సరే, దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ఎక్కువ శాతం మంచిగా ఉంటుంది. ఎందుకంటే సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తి, లడాఖ్ను కాపాడినటువంటి వ్యక్తి, చైనాకు సంబంధించిన దాడులను ఎప్పటికప్పుడు భారతదేశం మీద పడకుండా ఆ యొక్క జనాల్ని జాగృతం చేసినటువంటి వ్యక్తి, అక్కడ ప్రజలకు తాగునీరు అందించినటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ కూర్చొని ధర్నా రాస్తారు, ఒక ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే వీళ్ళేమో గల్లీల బలిచి వీనికి వాడు వానికి వీడు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదా దేశ సమగ్రత? ఇదా దేశాన్ని కాపాడుకునే విధానం? ఇదా ప్రజాస్వామ్యం? గాంధీ భవన్ ముట్టాడతాడు, ఈయనేమో లోక్ భవన్ ముట్టడిస్తా కాదు కదా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏమవుతుంది దేశంలో ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించిన ఉండాలి కదా. ఈ మాత్రం సోయి రైతులకు నీళ్లు రాకపోతే ఎవడు పట్టించుకోదే? ఈ మాత్రం సోయి యూరియా ఇవ్వట్లే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగం రోడ్డెక్కితే కనీసం బీజేపీలు పట్టించుకోలేదే. ఒడ్లు వంతలేరు, మా ఒడ్లంతా నాశనం అయిపోతుందని చెప్పేసి ప్రజలు దాని మీద గుండాయి చేస్తే బీజేపీ స్పందించదే. అసలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది. మాకు సరిగా మా దగ్గర నుంచి ట్యాక్సీలు ఇచ్చేసి మాకు కావాల్సిన ఇస్తలేదని చెప్పేసి ఈ కాంగ్రెస్ రోడ్డెక్కదే. అరే రైతులకు నీళ్ళు ఇర్రి, ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏమైంది, ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని తొందరగా నీళ్ళు ఇయ్యారని చెప్పేసి ఇక్కడ బీజేపీ కొట్లాడదే. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే జాతీయ రహదారులకు సంబంధించిన ఫ్లైఓవర్లు కట్టకుండా అట్నే మిగిలిపోతూ ఉన్నాయి, దీన్ని తొందరగా కట్టండి అని చెప్పేసి ఈ కాంగ్రెస్ వాడు సపోర్ట్ చేయడే. వీళ్ళకేమో ఇక చూడు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మోడీలు గూడీలు, ఢిల్లీ సామంతలు, ఢిల్లీ బానిసలు, ఢిల్లీలో బానిసలు వీళ్ళు పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి, చిప్పులు వేయడానికి, కథ ఏమంటుందాన్ని ఎక్కడక్కడ విడగొట్టడానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య కదా. ఇదా జాతీయ పార్టీల గురించి? ఎందుకు గాంధీ భవన్ ముట్టడి? ఎందుకు గాంధీ భవన్ ముట్టడి? ఆడ పోయి రాహుల్ గాంధీ ముక్కు వల్ల కొడితే మూతి వాళ్ళ దగ్గర తప్పలేదు. ఇక మరి వస్తాయి మాట. ఇక వీళ్ళకేంది మరి? ఇప్పుడు ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించడానికి పోయి ఇక్కడ నిరసనగానంట బీజేపీ అంటే ఇక్కడ ధర్నా చేస్తా. అది కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమే కదా. లా అండ్ ఆర్డర్ అడుగు తప్పింది. ఇక్కడ ఒక 6 మంది, ఒక ఫోక్సో చట్టంలో ఉన్నటువంటి నిందితుడు బయటకు వచ్చి 6 తన కుటుంబ సభ్యులతో పాటు తన మీద కేసు పెట్టినటువంటి ఆ కుటుంబాన్ని కూడా ఒక్క అర్ధ గంటలో మొత్తం చంపేసింది. దానికి కూడా సపోర్ట్ చేయడు. నిందితులు నిన్నగాక మొన్న రౌడీ షీటర్లు నడి రోడ్డు మీద నరుక్కుంటారు, దానికి కూడా సపోర్ట్ చేయడు. బ్యాంకులు పట్టపగలు రివాల్వర్ పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, దానికి కూడా సపోర్ట్ చేయరు. వర్షం వస్తే ఒక్క చిన్న వర్షానికే హైదరాబాద్ నగరం అంతా అతలాకుతలం అవుతుంది, దాని మీద ఎవరు సపోర్ట్ చేయరు. ఈయన గాంధీ కుటుంబము, ఆయనకు మోడీ కుటుంబం, ఇక మరి తెలంగాణ కుటుంబం ఎక్కడ పోవాలి? అందుకనే ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలా అంటే చాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పాటుపడతారు? ఈ కళ్ళబొల్లి మాటలు ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి వాచబుల్. జనాలు చూస్తూ ఉంటారు, జనాలు చూడాలి కూడా. తెలంగాణ ప్రయోజనాలమే ముఖ్యం కదా. నీళ్లు, నిధులు, నియామకాలు, స్వరాష్ట్రం, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కదా ఇది. ఈడ ఎవరి కోసమో నీకెందుకు ధర్నా, ఎవరి కోసమో నాకెందుకు ఈ బాధ? నువ్వు ధర్నాలు చేస్తావు, పోతావు, అక్కడ ట్రాఫిక్ వాడు ఎంత ఇబ్బంది పడాలి, ఆఫీసులో పోయేటోళ్ళు ఎంత ఇబ్బంది పడాలి, అవన్నీ చూడవా? ఎందుకు? ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం ఈయన చిన్న వార్త మీరే చూడండి. ప్రజాస్వామ్యానికి గాంధీలపై ప్రజాస్వామ్యం చీకటి రోజు, అట్టుడికిన భాగ్యనగరం, ఈ 2 వార్తలనే చూస్తేనే మీకు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. అంతే. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, తెలంగాణ రైతుల కష్టాలు పట్టవు, నిరుద్యోగుల కష్టాలు పట్టవు, ఆ తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎట్లాంటి అది పట్టవు.
వీళ్ళకి ఏం కావాలి, భాగ్యనగర్ టెంపుల్ కావాలి, ఏమంటుందండి భాగ్యలక్ష్మి టెంపుల్, హైదరాబాద్ పేరు మారుస్తాం, అందరికీ మొలదారాలు వంచుతాం, ఆ తర్వాత అందరికీ బొట్టు సీజలు ఇస్తాం, అక్షింతలు వంచుతాం అనే వాడు ఏముంటాడు, ఏం లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ టోటల్గా అమ్మేస్తాం, ఇక మా ఢిల్లీకి ఎప్పుడంత ఎంతో మాకు ఇక్కడ రాజు చేసి కాబట్టి కప్పాలు కడతాం, 4 పైసలు ఎన్నికేసుకుంటాం, మళ్ళీ అధికారం వస్తామో రామో నిమ్మలంగా కూర్చుంటాం. ఇవే 2 ప్రయోజనాలు తప్ప ఇక మిగిలింది ఏం లేదు. ఈ 2 వార్తలను చూసుకుంటే అంతకు మించి అయితే మనం ఏం అంటాను కూడా లేదు. రైట్,